నామం పేరట మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేయుచున్నాము. రాకడ ధ్వని అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా బ్రదర్ ఎండూరి ఆదం బాబు గారి యొక్క ఆత్మీయ ప్రసంగాలన్నీ మమ్మల్ని ఎంతో ఆత్మీయంగా బలపరుస్తున్నవని మీ చేత తెలియజేయబడుచున్న విధానమును బట్టి ప్రభుని మేము ఎంతగానో గణపరుస్తున్నాం. దైవజనులు మీ కొరకు మీ కుటుంబాల కొరకు అనుదినము ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ఈ టీవీ పరిచర్య కోసం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాము. ఇప్పుడు దైవజనులు ఎండూరి ఆదం బాబు గారు క్రీస్తు రాయబారం మినిస్ట్రీస్ వెంకటాచలంపల్లి వారిచే ప్రకటించబడబోతున్న మరొక ఆత్మీయ ప్రసంగాన్ని మనమంతా విని దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు నందు మాకు అత్యంత ప్రేమైనటువంటి టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామం పేరిట ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ టీవీ పరిచర్య ద్వారా మీ అందరినీ దర్శించటానికి, ప్రభువు నామంలో మీ అందరితో కలిసి వాక్య ధ్యానం చేయటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేట దీవిస్తూ మరి కొద్దిసేపు మనం అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానము చేయటానికి తీర్మానం కలిగి ఉందాం. మీ బైబిల్ తీసుకొని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. ప్రియ దేవుని బిడ్డలరా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవబడినటువంటి లేఖన భాగములో యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం ఏమి ధ్యానం చేయబోతున్నామంటే, యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా ఎందుకు మార్చబడినది, ఎలాంటి పరిస్థితిలో మార్చబడినది, అలాగే ఇజ్రాయేలుగా మారినందువల్ల అతని జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు అనుభవించాడో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. వాక్యంలోనికి వెళ్ళబోయే ముందుగా మరి యాకోబు యొక్క జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసినట్లయితే, రిబ్కాకు అలాగనే ఇసాకు పుట్టినటువంటి కుమారుల్లో ఒకడు యాకోబు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. యాకోబు అనే పేరుకు అర్థం ఏంటా అంటే మోసగాడు అని. యాకోబు జీవితం అంతా మోసం అండి. యాకోబు జీవితం అంతా మోసం. తన అన్నను మోసం చేశాడు, జ్యేష్ఠత్వ హక్కుని సంపాదించుకున్నాడు. తన తండ్రిని మోసం చేశాడు, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. మోసగాడైనటువంటి యాకోబు జీవితం అంతా కూడా మోసముగా మనకు కనబడతా ఉంది. అయితే యాకోబు చేసినటువంటి ఆ మోసాన్ని బట్టి ఇప్పుడు అతని జీవితం అంతా కూడా చీకటిమయంగా మారింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్న తరుముకొస్తున్నాడు. యాకోబు చేసినటువంటి మోసాన్ని బట్టి రౌద్రుడై యాకోబుని ఎలాగైనా సరే చంపాలి, యాకోబు జీవితాన్ని నాశనం చేయాలని చెప్పేసి మరి వెనకాల తరుముకుంటూ వస్తున్నాడు. యాకోబు ఇప్పుడు తన మేనమామైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళాలని ఒంటరిగా ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఎవరు తోడు లేరు. తన చేతిలో ఒక చేతికర్ర ఉంది. ఆ చేతికర్ర పట్టుకొని ఒంటరిగా బయలుదేరుతా ఉన్నాడు. అక్కడ బేతేలు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు చీకటి అయిపోయింది. ఆ గాఢాంధకారంలో ఎదుట ఎబ్బేకు రేవున్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక అన్న తరుముకు వస్తున్నాడు. ఏమి చేయాలో దిక్కు తోచలేని స్థితిలో ఉన్నటువంటి యాకోబు అక్కడ ఒక రాయి తీసుకుని తలగడ పెట్టుకొని ఆ చీకట్లో ఒంటరిగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరిగా నిద్రపోతా ఉన్నాడు. దేవుడు ఆ సమయంలో ఒంటరిగా ఉన్నటువంటి యాకోబుని దేవుడు దర్శించాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుతో దేవుడు మాట్లాడి, ఇదిగో నిన్ను మరలా మరి ఈ స్థలమునకు తీసుకుని వస్తాను, నిన్ను మరలా నీ స్వస్థలానికి తీసుకొస్తాను, నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కూడా దేవునితో ఒక మంచి ఒప్పందాన్ని చేసుకున్నాడు. అయా, ఎదురుగా ఎబ్బేకు రేవుంది, వెళ్ళలేను, దారి ఏంటో తెలియని చీకటి పరిస్థితిలో ఉన్నాను, వెనక అన్న తరుముకు వస్తున్నాడు, నా పరిస్థితి దారుణంగా ఉంది. ఈ యొక్క సమయంలో
నన్ను నీవే రక్షించాలి. నువ్వు నన్ను దీవించినట్లయితే ఎదుగో నేను ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఉన్న నన్ను ఒక క్షేమకరమైనటువంటి మార్గానికి నడిపించి అక్కడ నన్ను దీవించినట్లయితే నా దీవెనంతలో కూడా 10వ వంతు నీకు చెల్లిస్తాను అని దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఒప్పందం చేసుకుని తన మేనమామైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి నిన్ను విడువక ఎడబాయక మరలా నేను నువ్వు వెళ్ళే స్థలములో అంతా నీకు తోడుగా ఉండి మరలా నిన్ను ఈ స్థలానికి తీసుకుని వస్తాను అని దేవుడు ఇచ్చినట్టు వాగ్దానం ప్రకారంగా నేను ఆ స్థలంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పినట్లుగా దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తూ వస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యాకోబు పరిస్థితి ఎలా ఉంది చూడండి. యాకోబు పరిస్థితి మనం గమనించినట్లయితే యాకోబు ఎలా ఉన్నాడు? ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, దేవుని మాటను మర్చున్నాడు. అక్కడికి వెళ్ళి యాకోబు దగ్గర వెళ్ళి తన పెద్ద కూతురి కోసం, లేయా కోసం 7 సంవత్సరాలు, అలాగనే చిన్న కూతురు రాహేల్ కోసం 7 సంవత్సరాలు అక్కడ బానిసత్వం చేశాడు. సంపాదనలో పడిపోయాడు, ఆస్తి సంపాదించుకోవటంలో పడిపోయాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఒప్పందాన్ని మర్చిపోయాడు, దేవునితో చేసినటువంటి నిబంధనాన్ని మర్చిపోయాడు, దేవుడు మాట్లాడిన సంగతి మర్చిపోయాడు, మరలా నేను ఈ దేశానికి తిరిగి తీసుకొస్తానని దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయాడు. మర్చిపోయి లోకములో పడిపోయాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక కృంగిన స్థితిలో ఉన్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడు యాకోబు. దేవుడు అటువంటి స్థితిలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టాలి అని చెప్పాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అదిగో ఆ యొక్క వాగ్దానాలన్నీ మర్చి వాగ్దానాలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క యాకోబుతో, లోకములో పడిపోయి బ్రతుకుతున్నటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, దేవుడు చేయమన్నటువంటి 3 పనులను మనం జ్ఞాపకం చేసినట్లయితే మొట్టమొదటిగా మాట ఏమంటున్నాడంటే దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీవు లేచి బేతేలుకు వెళ్ళాలి. ఇక్కడ గమనించినట్లయితే నీవు లేచి బేతేలుకు వెళ్ళాలి. లేచి వెళ్ళమని అంటున్నాడంటే యాకోబు స్థితిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరిని అంటామండి లేచి నిలబడమని? కూర్చున్న వారినో, లేదంటే పడుకున్న వారినో, లేదా పడిపోయిన వారినో? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవలేకుండా ఉన్నటువంటి వారినో, కృంగిన వారినో మనం ఏమంటామంటే లేచి నిలబడండి అంటాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు యొక్క స్థితి ఎలా ఉందంటే కూలబడినటువంటి స్థితిలో ఉన్నాడు, నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి నా ప్రియమైన కారణం ఏంటంటే దేవుని మర్చిపోయి, దేవుని వాగ్దానాలను మర్చిపోయి అదిగో లోకానుసారముగా యాకోబు జీవిస్తున్నందున మోసగాడైన యాకోబు ఆ మోసగాడితనములోనే ఉంటున్నందున దేవుడు తన నిబంధనను యాకోబు గుర్తు చేస్తా ఉన్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబుకి ఇచ్చినటువంటి ఆ వాగ్దాన ప్రకారముగా దేవుడు యాకోబుని మరలా దర్శించాడు. నువ్వు లేచి బేతేలుకు వెళ్ళాలి. నా ప్రేమ దేవుని బిడ్డలా, గమనించినట్లయితే ఇక్కడ ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడంటే, ఎందుకు యాకోబు లేవలేనటువంటి స్థితిలో ఉన్నాడని మనం ఆలోచన చేసినట్లయితే, ఎదుగో దేవుని వాగ్దానాన్ని మర్చి అక్కడికి వెళ్ళి భార్యల కోసం 7 సంవత్సరాల సంపాదన కోసం తన ఆ దినములన్నీ కూడా దేవుణ్ణి మర్చి వాడిగా ఉన్నందున అక్కడ ఏం చేశాడంటే దేవుడి నిబంధన గుర్తు చేయడానికి తన భావమరుదులనే తన మీదకి లేపాడు. తన భావమరుదులు శపించటం మొదలు పెట్టారు. తన భావమరుదులు తిరగబడటం మొదలు పెట్టారు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి, వారు ఆలోచన చేస్తున్నారు ఎక్కడి నుండో వచ్చి మా దగ్గరకు వచ్చి ఆశీర్వదింపబడుతున్నారని గొనగటం మొదలు పెట్టారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబుకి ఇప్పుడు మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. అన్నీ ఉన్నాయి, అందమైన భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యాకోబు జీవితంలో ఏమి లేదంట, కృంగిన దశలో ఉన్నాడు. సమాధానము లేదు, నెమ్మది లేదు. అయిన వారే అతని మీద తిరగబడిన వారిగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు తన నిబంధనని గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ దినములో అనేక మంది యాకోబు లాంటి మోసగాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్ట సమయంలో దేవునితో మాట్లాడి, కష్ట సమయంలో దేవుని దగ్గరికి
కష్ట సమయంలో తమ బాధలన్నిటిని తీర్చుకొని మర్చిపోయేవారు. యాకోబు లాంటి మోసగాళ్ళు దేవుని విడిచి తిరిగివారు ఎంతమందో ఈ యొక్క లోకములో ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు నీతో చేసిన నిబంధనని మర్చిపోడు. ఒకవేళ నువ్వు మర్చిపోయినా నీతో దేవుడు చేసుకున్నటువంటి నిబంధన దేవుడు మర్చిపోడు. యాకోబు మర్చిపోయాడు, అయినా దేవుడు గుర్తు చేస్తున్నాడు. అతని జీవితంలో సమస్యలు వచ్చినాయి, అతని బావమరుదులే తిరగబడ్డారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక యాకోబుతో అంటున్నాడు దేవుడు, నువ్వు లేచి బయతేలకు వెళ్ళు. రెండో మాట మనం గమనించినట్లయితే, అక్కడ నీ సహోదరుడైన ఏసావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీతో మాట్లాడినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళు. అంటే ఇక్కడ ఏమి తెలియజేస్తుందంటే మాట ఒప్పందాన్ని తెలియజేస్తా ఉంది. ఇదిగో శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనం అనేక రకాలైన ఒప్పందాలు దేవుని సముఖంలో ఒప్పుకుంటాం. ఇక్కడ యాకోబు కూడా ఏం చేశాడయ్యా అంటే, ఇదిగో వెనక అన్న తరంకి వస్తా ఉన్నాడు, ముందు ఎబ్బోకు రేవున్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్టు పోవాలో దిక్కు తెలియని స్థితిలో, ఎలా జీవించాలో దిక్కుతోచిన స్థితిలో తన కష్టకాలంలో దేవుడితో ఒప్పందం చేసుకున్నాడు. ఇదిగో నువ్వు నన్ను దీవించినట్లయితే, నువ్వు నన్ను ఆశీర్వదించినట్లయితే, నన్ను బాగు చేసినట్లయితే, అదిగో నాకు తోడుగా ఉన్నట్లయితే, నువ్వు నన్ను దీవించే దానంతటిలో, అది ఏదైనా కానీ దానంతటిలో 10వ వంతు నీకు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము అనేక మంది ఆ ఒప్పందాలు, దేవునితో చేసుకున్నటువంటి ఒప్పందాలను మర్చిపోతూ ఉంటారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా బ్రతుకు మారిస్తే, నాకు స్వస్థత దయచేస్తే, నాకు రక్షణ అనుగ్రహిస్తే, నా పాపాలు క్షమిస్తే, నాయన నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను, నా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అని దేవునితో ఒప్పందాలు చేసుకుంటారు. కానీ దేవుడు కొంచెం నెమ్మది మన జీవితాలు అనుగ్రహించినప్పుడు, దేవుడు కొంచెం మేలు మన జీవితంలో కలుగజేసినప్పుడు ఆ ఒప్పందాల సంగతులన్నింటినీ మనం మర్చిపోతాం, విడిచిపెడతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏమంటాడు తెలుసా, ఒకవేళ నీతో నేను చెప్పిన నెరవేర్పు నువ్వు మర్చిపోతావేమో, కానీ నేను విడువను, నేను విడిచిపెట్టను. నా ప్రియమైన యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నిన్ను మరలా నీ స్వస్థలం దగ్గరికి చేర్చేంత వరకు నా నిబంధన నేను మర్చిపోనంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని దగ్గర ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నావు? ఆ ఒప్పందాలను నెరవేర్చడానికి నీ ఒప్పందంలో నమ్మకత్వం ఉండాలి, నీ ఒప్పందంలో స్థిరత్వం ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఖచ్చితంగా నువ్వేదైతే ఒప్పుకుంటావో అది దేవునికి చెల్లించేదిగా ఉండాలి. నువ్వు ఒకవేళ మర్చిపోయినా దేవుడు దాన్ని గుర్తు చేస్తాడో, దేవుడు యాకోబుకి తన బావమరుదులను ఎలాగైతే లేపి గుర్తు చేశాడో, ఈరోజు నీకు కూడా నీ ఒప్పందాలు మర్చిపోయి ఇష్టానుసారంగా నువ్వు లోకంలో పడుతుంటున్నప్పుడు దేవుడు మరలా నీకు గుర్తు చేస్తాడు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. వాటన్నిటి ద్వారా దేవుని దగ్గరికి రావాలని, క్షమాపణ కోరుకోవాలని నా ప్రేమ దేవుడు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, హన్న ఒక గొప్ప ఒప్పుకుందండి. అక్కడ తన ప్రియ బిడ్డను, ఇదిగో నీవు నాకు ఒక కుమారుని దయచేస్తే ఆ కుమారుని నేను నీకు అర్పణ చేస్తాను, ఆ కుమారుని నీకు నీ సన్నిధికి ఇస్తాను, నీకు అర్పిస్తానన్నప్పుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కానుగ్గా ఇస్తానన్నప్పుడు, ఇదిగో ఆ బిడ్డ అన్నకు కలిగినప్పుడు ఆ బిడ్డ పాలు విడవక ముందే ఆ బిడ్డను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసి, నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రభు ఎదుట, అనేకుల ఎదుట, అదిగో సంఘము ఎదుట, దేవుని ఎదుట, దేవదూతల ఎదుట ఎన్నో గొప్ప ఒప్పందాలు రక్షణ కొరకై తీసుకున్నాం. రక్షణ విషయమై, మారుమనసు విషయమై, బాప్తీసం విషయమై దేవుని దగ్గర గొప్ప ఒప్పుకోలు చేసుకున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని నెరవేర్చే స్థితిలో ఈరోజు మనం ఉన్నామా? యాకోబు తన ఒప్పందం సంగతి మర్చిపోయాడు, అయినా దేవుడు ఆ నిబంధనను గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు చేసుకున్నటువంటి ఒప్పందం 1వ తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనించినట్లయితే, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటువి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి ఆ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటానికి, నిత్య జీవాన్ని చేపట్టుకోవటానికి, దాన్ని పొందుకోవటానికి బాప్తిసము ద్వారా
రక్షణ కోరుకొని యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుకొని అనేకుల ఎదుట, దేవదూతల ఎదుట, దేవుని ఎదుట మనము సాక్ష్యము చెప్పి ఒప్పుకున్నాం, పాత జీవితాన్ని విడిపెట్టి కొత్త జీవితాన్ని అనుభవిస్తామని. అయితే ఇది నాన్న, ఈరోజు నీవు చేసుకున్నటువంటి ఆ ఒప్పందం గురించి మర్చిపోయావా నా ప్రియ సహోదరి? కానీ దేవుడు ఖచ్చితంగా దాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. ఏదో ఒక విధంగా నీవు చేసుకున్న ఒప్పందంలోనికి నిన్ను నడిపించాలని, రక్షణలోకి నడిపించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 5:33 చెప్పబడుతుంది, అప్రమాణము చేయక నీ ప్రమాణములు ప్రభువుకు చెల్లించాలంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున నా ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు అంటున్నాడు, అదిగో నీవు చేసుకున్న ఒప్పందం ప్రకారము వెళ్ళి, ఎదిగో అక్కడ నీతో మాట్లాడిన ఏసావుతోటి, అక్కడ ఎక్కడైతే దేవుడు నీతో మాట్లాడాడో, ఏసావు విషయంలో భయపడి, ఇదిగో నీ స్థితిని బట్టి ఎక్కడైతే నువ్వు దేవునితో ఒప్పందం చేసుకున్నావో అక్కడికి వెళ్ళు. మొదటిగా ఏమంటున్నాడంటే, నీవు లేచి నిలబడి బేతేలుకు వెళ్ళు. రెండవదిగా, ఎక్కడైతే దేవుడు నీతోటి ఒప్పందం చేసుకున్నాడో ఆ స్థలానికి వెళ్ళు. మూడవదిగా మనం గమనించినట్లయితే, వెళ్ళి బలిపీఠము కట్టమన్నాడు. బలిపీఠము దేనికి గుర్తుగా ఉన్నదంటే, పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది, సమాధానానికి గుర్తుగా ఉన్నది, సమర్పణ జీవితానికి గుర్తుగా ఉన్నది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ చక్కని భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆస్తి ఉంది, ఆశీర్వాదం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తన జీవితంలో సమాధానం లేదు, శాంతి లేదు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే, గమనించండి, దేవుడు చేసినటువంటి వాగ్దానాలు మర్చిపోయాడు. అతనిలో ఆ యొక్క మరి దేవునికి చెల్లించవలసినటువంటి వాగ్దానం విషయంలో అతనికి సిద్ధపాటు లేదు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు ఏం చేయమనంటే, వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టు. బలిపీఠము ఎందుకు సాదృశ్యంగా ఉందనగా, పాప ప్రత్యేకానికి కారణంగా ఉంది. దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగినటువంటి యాకోబుతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, పాప ప్రత్యాత్తం కోరుకో, బలిపీఠము కట్టు, వెళ్ళు, అక్కడ ఆరాధన చేయమంటున్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మరలా ఇక్కడ గమనించినట్లయితే, తన జీవితంలో సమాధానమైన పరిస్థితుల్లో తనను ఆదరించవలసిన తన భావమరుదులే తిరిగి తన మీద యుద్ధానికి లేచినప్పుడు, శాంతి సమాధానము కరువైనటువంటి స్థితిలో యాకోబునప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు వెళ్ళి బలిపీఠము కట్టు. అక్కడ బలిపీఠం పాప ప్రాయశ్చిత్తానికి గుర్తుగా ఉంది. దేవుడిని మరిచి తిరిగి, వాగ్దానాలు మరిచి తిరిగిన కారణముగా నువ్వు వెళ్ళి అక్కడ బలిపీఠం కొరకు పాప ప్రాయశ్చిత్తము పొందు అని చెప్పేసి దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడ్డాడండి యాకోబు జీవితం, మోసమైనటువంటి యాకోబు జీవితము నా ప్రేమైన దేవుని బిడ్డలారా మారటానికి కారణం ఏంటంటే, దేవుని మాటకు లోబడ్డాడు. మోసగాడని యాకోబు దేవుని దగ్గర వాగ్దానములు తీసుకొని, దేవుని దగ్గర ఒప్పందములు చేసుకొని, లాబాను మేనమామ దగ్గర సంతోషంగా ఉంటున్నాడు. అతని జీవితంలో అన్ని అనుభవించాడు, ఆశీర్వాదాలు అన్ని అనుభవించిన తర్వాత దేవుణ్ణి మర్చినందువలన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు, నీవు లేచి నిలబడి, ఎదిగో నీతో మాట్లాడినటువంటి దేవుడు ఎక్కడైతే ఏసావు నుండి నువ్వు పారిపోయినప్పుడు దేవుడు నీతోటి మాట్లాడాడో అక్కడికి వెళ్ళి బలిపీఠము కట్టమన్నాడు. ఆదికాండం 35:2 చూసినట్లయితే, దేవుడు యాకోబుతో మాట్లాడిన విధమును బట్టి యాకోబు లోబడ్డాడండి. యాకోబు లోబడ్డాడు, దేవుని మాటకు లోబడి యాకోబు కూడా 3 కార్యాలు చేశాడంటే. అక్కడ యాకోబుతో దేవుడు 3 కార్యాలు చేయమన్నాడు. ఏంటంటే, ఎదిగో నువ్వు లేచి నిలబడాలి, రెండవదిగా బేతేలుకు వెళ్ళి అక్కడ నీతో మాట్లాడినటువంటి దేవునితో ఒప్పందం చేసుకున్నటువంటి స్థలంలోనికి వెళ్ళాలి, మూడవదిగా బలిపీఠము కట్టాలి. యాకోబు కూడా మరి దేవుని మాటకు లోబడి 3 కార్యాలు చేశాడంట. ఆదికాండం 35:2 మనం చూసినట్లయితే, మొదటిగా యాకోబు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? తన భార్యలను పిల్లలను పిలిచి, మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ పారవేయండి అంటున్నాడు. నా ప్రేమ అంటే సిద్ధపరుస్తున్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఎదిగో అవిధేయతోటి, అనాలోచనతోటి, దేవుని వాగ్దానాలను మరచి, దేవుని నిబంధనలను మరచి, తన ఇష్టానుసారంగా లోక సంబంధంగా ఉంటున్నటువంటి యాకోబు దేవుని మాటకు లోబడి దేవుడు మాట్లాడినప్పుడు వారిని సిద్ధపరుస్తున్నాడు. కుటుంబీకులందరినీ, ఎదిగో లేండి, మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహారాధనలన్నీ, అంటే విగ్రహారాధనలు అంటే లోబడినితనం, దేవునికి భయపడినితనం, దేవుణ్ణి మర్చిపోవటం, ఇవన్నీ విగ్రహారాధన సంబంధమే. కాబట్టి ఇదిగో దేవుణ్ణి మరచి తిరిగినటువంటి యాకోబు
కుటుంబీకుల్ని దేవుడు హెచ్చరించినప్పుడు యాకోబు తన కుటుంబాన్ని అంతటిని సిద్ధపరుస్తున్నాడు. మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలను పడవేయండి. రెండవదిగా యాకోబు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని ప్రశస్తమైనటువంటి వస్త్రాలను కట్టుకొని మరి నా ప్రేమైన దేవునికి సిద్ధపడండి అంటున్నాడు. నా ప్రేమైన దేవుడు అంటే రక్షణ సంబంధమైనటువంటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. ఇదిగో నాతో నిబంధన చేసుకున్న దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం. నాతో మాట్లాడిన దేవుని దగ్గరికి నేను శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇదిగో నాతో మాట్లాడి నిబంధన చేసి నన్ను ఆశీర్వదించిన దేవుని దగ్గరికి మనము వెళ్ళబోతా ఉన్నాం. ఇక సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, శుద్ధి చేసుకోనండి. మూడవదిగా యాకోబు చేసినటువంటి కార్యం ఏంటంటే బేతేలుకు బయలుదేరి అక్కడ దేవుడు ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళాడు. అక్కడ దేవుని మందిరము కట్టాడు, ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుని మోసగాడైనటువంటి యాకోబుని ఇజ్రాయేలుగా దేవుడు రూపాంతరములను తీసుకొచ్చింది. ఎందుకయ్యా అంటే యాకోబు దేవుడితో చేసిన నిబంధనని మర్చిపోయినప్పటికీ అదిగో దేవుడు హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు లోబడ్డాడు, ఆ హెచ్చరికకు భయపడ్డాడు. దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని మరలా తిరిగి కట్టుకోవటానికి తీర్మానము కలిగి ఉన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి విగ్రహారాధన అంతటికి స్వస్తి చెప్పాడు. అదిగో దేవుడితో ఉండటానికి, దేవుని బిడ్డలతో ఉండటానికి, మరి రక్షణలో ఉండటానికి తమ్ములు తాము సిద్ధపరచుకుంటా ఉన్నాడు. దేవుని స్థలమైనటువంటి ఆ బేతేలునికి వెళ్ళి అక్కడ ఆరాధన చేశాడు. నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క సమయంలో నా ప్రియ సహోదరుడా, తన దారిలో ఆ రకంగా సిద్ధపడినటువంటి యాకోబు ప్రయాణమై వెళ్తున్నాడు. దేవుని వాక్యానికి లోబడి మరి వాక్యానుసారంగా ఇక దేవునితో నడవాలని ఎదుగో 7 సంవత్సరాలు, ఇంకా కొన్ని సంవత్సరాలు లోకానుసారంగా డబ్బు సంపాదించుకోవటానికే బ్రతికినటువంటి యాకోబు, మోసగాడైన యాకోబుని దేవుడు దర్శించి ఆదరించి దేవుడు మాట్లాడి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తాను, నిన్ను మరలా నీ స్వదేశానికి తీసుకొస్తాను, నిన్ను మరలా దీవిస్తాను, ఆశీర్వదిస్తానని మాట్లాడిన దేవుణ్ణి మర్చిపోయి లోకానుసారంగా ఉన్నటువంటి యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు తీర్మానం కలిగిన వాడిగా ఉన్నాడు. యాకోబు దేవుని మాటను అంగీకరించే వాడిగా ఉన్నాడు. యాకోబు దేవుని మాట చొప్పున తన మేనమామైనటువంటి ఆ యొక్క లాబాను స్థలములో నుండి బయలుదేరుతా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన దారిలో యాకోబు ఆ రీతిగా దేవుని మాటకు లోబడి ప్రయాణము చేస్తూ ఉండగా పదరాము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు యాకోబుతో మరలా ప్రత్యక్షమయ్యాడు. దేవుడు యాకోబుతో ప్రత్యక్షమై, ఎదుగో నీ పేరు ఇప్పుడు యాకోబు కాదు. ఆ రాత్రి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎదుగో యాకోబు దేవునితో పోరాడాడండి. ఎదుగో దేవునితో పోరాడాడు. నువ్వు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడువను, నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను వదలను. నా ప్రేమైన దేవుని ఎంత గొప్ప ఆశ్చర్యం చూడండి. ఇక్కడ దేవుని యొక్క యాకోబు యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచనలు కూడా స్థిరపరచబడతా ఉన్నాయి. దేవుడు ఏమనుకుంటున్నాడు, ఇదిగో నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేర్చే వరకు నేను నిన్ను మర్చిపోను అని దేవుడు అంటుంటే, మోసగాడైనటువంటి యాకోబు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నువ్వు నన్ను దీవించేంత వరకు, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను కూడా నిన్ను విడవను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా యాకోబు యొక్క జీవితం దేవునికి అనుకూలంగా ఉంది. యాకోబు యొక్క మారిన మనస్సు దేవునికి ఇష్టముగా ఉంది. ప్రభు అంటాడు, ఎవ్వని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు అని దేవుని వాక్యము సెలవిచ్చుచుండగా, నా ప్రేమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు యాకోబు యొక్క మనస్సు దేవునిని ఆనుకొని ఉంది. దేవుని యొక్క చిత్తం యాకోబుతో కలిసి ఉండటాన్ని బట్టి నా ప్రేమైన దేవుని బిడ్డరా, ఆ రోజు యాకోబు దేవునితో పోరాడి గెలిచినటువంటి ఆ స్థితిని బట్టి యాకోబు పేరుని, మోసగాడైనటువంటి యాకోబు పేరుని
ఇజ్రాయెల్గా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు మోసగాడైన యాకోబు జీవితం ఇజ్రాయెల్గా మార్చబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇజ్రాయెలుగా మార్చబడినటువంటి యాకోబు జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉందో మనము గమనించినట్లయితే చూడండి, ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమును పుట్టెదురు, నేను అబ్రహామునకు ఇసాకునకు ఇచ్చిన దేశమును నీకిచ్చెదను, నీ తరువాత నీ సంతానమునకును ఈ దేశమునిచ్చిందని అతనితో చెప్పిన. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి నా ప్రేమన దేవుని బిడ్డలారా. మోసగాడైనటువంటి యాకోబు జీవితంలో ఎంత గొప్ప మార్పు. కారణం ఏంటో తెలుసా? యాకోబు దేవుని మాటకు లోబడ్డాడండి. యాకోబు దేవునితో చేసిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నాడు. తను మర్చిపోయినా కూడా దేవుడు గుర్తు చేసినప్పుడు యాకోబు ఆ యొక్క స్థితిలో నుండి, ఆ కృంగిన స్థితిలో నుండి, లోక సంబంధమైనటువంటి స్థితిలో నుండి లేచి నిలబడి దేవునితో ఒప్పందం చేసుకున్న స్థలానికి వచ్చాడు. అక్కడ బలిపీఠం కట్టాడు, ఆరాధన చేశాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఆ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చేయమన్న కార్యములను ఖచ్చితంగా చేశాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఆ దారిలో వస్తున్నప్పుడు పద్రాముడి దగ్గర దేవుడు మరలా యాకోబుని దర్శించాడు, తన జీవితాన్ని మార్చాడు, పేరును మార్చాడు, ఆశీర్వదించాడు. ఎదిగో నీ గర్భవాసములో నుండి రాజులను తీసుకొస్తానన్నాడు. అబ్రహాము, ఇసాకు, మరి యాకోబు దేవుడు నేను అన్నట్లుగా వాగ్దానం ఇచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యాకోబుని జీవితాన్ని మార్చేశాడు. మోసగాడైన యాకోబు జీవితం ఇజ్రాయెల్గా మార్చబడింది. ఇజ్రాయెల్గా మారినటువంటి యాకోబు యొక్క జీవితం, ఇజ్రాయెల్గా మారినటువంటి ఆ వ్యక్తి జీవితం ఎంత ఆశీర్వాదంగా దీవించబడిందో చూడండి. మరి రాజులు ఆ గర్భము నుండి పుడతారని దేవుని వాక్యం సెలవిస్తా. మరి ఆ యొక్క యాకోబు సంతతిలో నుండి వచ్చినటువంటి యూదా గోత్రం నుండే దావీదు, యేసు లాంటి గొప్ప వ్యక్తులు, రక్షకుడు, క్రీస్తు లాంటి రక్షకుడు ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. ఆ ప్రేమనే దేవుని బిడ్డలారా, ఒక పాపి అయినటువంటి, ఒక పాపములో ఉన్నటువంటి యాకోబు, మోసగాడైన యాకోబు జీవితమును ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు. నా ప్రేమనే దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ని ఆశీర్వదించి మరి దీవించిన దేవుడు. ఈ దినము నువ్వు కూడా నీ యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నూతనమైన స్వభావాన్ని అనుభవించాలంటే, నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువులోనికి రావాలంటే, యాకోబు లాంటి జీవితాన్ని ఇజ్రాయెల్గా మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితాన్ని, నీ పాత జీవితాన్ని తీసివేసి కొత్తదైనటువంటి రూపాంతరం చెందిన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించగలడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన ఆయన, మీకు స్తోత్రమయ్యా. నీ కృప, ప్రేమ, కనికరాన్ని బట్టి ఇంతవరకు మమ్మల్ని అందరినీ వాక్యపు వెలుగులో నడిపించిన దేవా, మీకు స్తోత్రమనాయన. అదిగో తండ్రి, ఎంతమంది ప్రభువా ఈ టీవీ ద్వారా నాయన ఈ వాక్య పరిచర్యను గమనిస్తూ ఉన్నారో, ఈ వాక్య పరిచర్యలో పొందుకుంటున్నారో, ఆ బిడ్డలందరినీ నీ కృప కలిగినటువంటి అయా రెక్కల నీళ్ళలో భద్రపరచుండి నాయన. యాకోబు లాంటి మోసగాళ్ళు, అయా పాపము జీవితం కలిగిన వారు ఎందరో నాయన ఉన్నారు ప్రభా ఈ లోకంలో. వారిని ప్రభువా అయా అదిగో తండ్రి ఇప్పుడే దర్శించండి ప్రభువా, వారి జీవితాలను మార్చండి నాయన. ఇశ్రాయేలుగా పోరాడువాడిగా, దేవునితో ఉండివాడులాగా నాయన నీ బిడ్డలను మార్చమని ప్రార్థన చేస్తున్నా. ఇజ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆ దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా ప్రభువా అయా అదిగో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నన్ను చెప్పినట్లుగా నాయన ఈరోజు ప్రభువా యెహోవా దేవుడుగా కాగలిగిన జనులు ధన్యులని వాక్యం సెలవిస్తుండగా అట్టి దీవెన ఆశీర్వాదములో ప్రభువా దేవుణ్ణి కలిగినటువంటి ప్రతి బిడ్డ నాయన, అయా దేవుణ్ణి కలిగిన ప్రతి వ్యక్తి ప్రభా, ప్రతి కుటుంబం నేను కలిగిన వాడిగా ఉంటాను కృప చూపమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సందేశాన్ని విన్నారు కదా. మీ అమూల్యమైన సలహాలు, ప్రార్థన అవసరాల కొరకు దైవజనులను మీరు సంప్రదించగలరు. మా అడ్రస్ బ్రదర్ ఎండ్లూరి ఆదంబాబు గారు, క్రీస్తు రాయబారం మినిస్ట్రీస్, వెంకటాచలంపల్లి గ్రామము, దర్శి మండలము, ప్రకాశం జిల్లా. పిన్ కోడ్ 523247. మా సెల్ నెంబర్లు 8008332117 మరియు 9640340073. దేవుని కృప మనకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్.